ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసు ట్రయల్ ని భోపాల్కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగదీష్ రెడ్డి దాఖలు చేసిన బదిలీ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. కేసు ట్రయల్ పై పూర్తి అనుమానాలు ఉన్నాయని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కేసులో నిందితుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు. అయితే కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జగదీష్ రెడ్డి దాఖలు చేసిన బదిలీ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. కేసు ట్రయల్ పై పూర్తి అనుమానాలు ఉన్నాయని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కేసులో నిందితుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు. అయితే కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.